హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను పురంధరదాస్ కీర్తనల విభాగంలో ఈరోజు ఇంకో కీర్తన పాడుతున్నాను. ఇది ఆంజనేయ స్వామి మీద కీర్తన. కళ్యాణి రాగంలో చేశారు. అందరూ విని నేర్చుకోండి. ಅಂಜನಾದೇವಿಗೆ ಸುತನಾರಿ ಜನಿಸಿದ ಹನುಮಾನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಅಂಜನಾದೇವಿಗೆ ಸುತನಾರಿ ಜನಿಸಿದ ಹನುಮಾನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಹನುಮಾನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಕಂಜಾಕ್ಷಿ ಸೀತೆಗೆ ಉಂಗುರುವಿತ್ತ ನಿನ್ನ ಚರಣ ಕಮಲಕ್ಕೆ ನಮೋ ನಮೋ. ಕಂಜಾಕ್ಷಿ ಸೀತೆಗೆ ಉಂಗುರುವಿತ್ತ ನಿನ್ನ ಚರಣ ಕಮಲಕ್ಕೆ ನಮೋ ನಮೋ. ಚರಣ ಕಮಲಕ್ಕೆ ನಮೋ ನಮೋ. ಅಂಜನಾದೇವಿಗೆ ಸುತನಾರಿ ಜನಿಸಿದ ಹನುಮಾನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಧೂಲಕ್ಷಯಣ ಕೊರಳನು ಕೊಯ್ದ ದೂರಧೀರ ನಮೋ ನಮೋ. ಬರದಿಲ್ಲಂಕ ಪುರಮನು ಅಣಲಗೆ ಆಹುತೀತರೆ ನಮೋ ನಮೋ. ಆಹುತೀತರೆ ನಮೋ ನಮೋ. ಅಂಜನಾದೇವಿಗೆ ಸುತನಾರಿ ಜನಿಸಿದ ಹನುಮಾನಿನಗೆ ನಮೋ ನಮೋ. ನಂದನ ಕಂದನ ಸುಂದರ ವದನನ ನಿಂತ ನಿನಗೆ ನಮೋ ನಮೋ. ನಂದನ ಕಂದನ ಸುಂದರ ವದನನ ನಿಂತ ನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಅಂದು ಸತಿಗೆ ಗದಿಗ ತಂದಿತ ಕುಂತಿಯ ಕುಮಾರ ನಮೋ ನಮೋ. ಕುಂತಿಯ ಕುಮಾರ ನಮೋ ನಮೋ. ಅಂಜನಾದೇವಿಗೆ ಸುತನಾರಿ ಜನಿಸಿದ ಹನುಮಾನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಎತ್ತಿಯಾದಿ ಶ್ರೀಪತಿಯೇ ಪ್ರೀತಿಯೇ ಪಡದ ಮಧ್ವರಾಯ ನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಎತ್ತಿಯಾದಿ ಶ್ರೀಪತಯೇ ಪ್ರೀತಿಯೇ ಪಡದ ಮಧ್ವರಾಯ ನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಗತಿ ತೋಡುವ ಒಂದೇ ಪುರಂದರ ವಿಠಲನ ಗತಿ ತೋಡುವ ಒಂದೇ ಪುರಂದರ ವಿಠಲನ ದಾಸಗ್ರಾಣಿಯೇ ನಮೋ ನಮೋ. ದಾಸಗ್ರಾಣಿಯೇ ನಮೋ ನಮೋ.
ಅಂಜನಾದೇವಿಗೆ ಸುತನಾರಿ ಜನಿಸಿದ ಹನುಮಾನಿನಗೆ ನಮೋ ನಮೋ ಹನುಮಾನಿನಗೆ ನಮೋ 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 నమో. ధన్యవాదాలండి. ఇది ఈ కీర్తనలన్నీ కూడా నాకు అమ్మమ్మే చెప్పింది. ఆమె పేరు శ్రీమతి మహీధర సీతామనోహరం. ఆ రోజుల్లో మా పెద్దాడు చిన్నప్పుడు ఏంటంటే మేము రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర ఉండేవాళ్ళము. ఆ రాఘవేంద్ర స్వామి గుడికి ఒక ఆయన వచ్చి పురంధరదాస్ కీర్తనలు ప్రత్యేకంగా నేర్పిస్తామంటే అప్పటికి నాకు చిన్నపిల్లాడు అవడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయినా అమ్మమ్మ మాత్రం రోజు 10 రోజులు వెళ్ళి పాపం ఆ కీర్తనలన్నీ రాసుకుని ఆ కీర్తనలన్నీ నేర్చుకుని ఇంటికి వచ్చి పాపం నాకు నేర్పించేది. ఆవిడ అన్నీ నేర్పించడం వల్ల ఈరోజు ఈ శారద ఇలా ఉంది. సో ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మమ్మ కూడా ఎంతో రుణపడి ఉంటూ ఉంటాను నేను. రామదాస్ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, ప్రత్యేకంగా మంగళహారతులు, ప్రత్యేకంగా కొన్ని దేవుళ్ళ మీద పాటలు, ఆవిడ రచనలు కూడా అన్నీ చేస్తుందండి. ఆవిడ ముద్రే మనోరంజని. సో ఆవిడ స్కూల్ మనోరంజని అని పెట్టుకున్నారు. ఆవిడ తర్వాత నేను దాన్ని కొనసాగిస్తూ మనోరంజని మ్యూజిక్ స్కూల్ అని చెప్పి నేను కూడా విశాఖపట్నంలో అదే పేరుతోటి నేను నడుపుతున్నాను స్కూల్ని. సో అందరూ కూడా ఇలాంటి సాంగులన్నీ కూడా నేర్చుకుని మీరు కూడా అందరికీ చెప్తారు, మీరు కూడా పాడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.